నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. దేశంలో 18వ లోక్సభ ఎన్నికలు ముగిశాయి. వరుసగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే విపక్ష ఇండియా కూటమి అధికార ఎన్డీఏపై యుద్ధం మొదలుపెట్టింది. వాస్తవానికి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సీట్లు తగ్గాయి. అదే సమయంలో కాంగ్రెస్ సీట్లు పెరిగాయి. ఇండియా కూటమి బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని బలహీనపరచడమే లక్ష్యంగా ఇండియా కూటమి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది. కమలం పార్టీకి బలంగా భావించే సోషల్ మీడియానే ఇప్పుడు ఇండియా కూటమి టార్గెట్ చేసుకుంది. సైలెంట్ గా కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. వ్యక్తిగత ఖాతా ఉన్నవారు ఇతరులకు టికెట్ బుకింగ్ చేస్తే జైలుకు వెళ్తారని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అయితే దీనిపై రైల్వే శాఖ వివరణ ఇచ్చుకుంది. ఇందులో వాస్తవం లేదని, తప్పుడు వార్తలు నమ్మొద్దని సూచించింది. కానీ అప్పటికే ప్రజల్లో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఇక సోషల్ మీడియా వేదికగానే జీఎస్టీ పైన ప్రచారం మొదలుపెట్టారు. గతంలో కూడా అనేక రకాల పన్నులు ఉండేవి. కానీ కేంద్రం ఈ పన్నులన్నీ కలిసి జీఎస్టీ పేరుతో ఒకే ఘాటికి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు చేస్తోంది. కానీ దీనిపై విపక్ష ఇండియా కూటమి ఇప్పుడు కేంద్రం భారీగా పన్నులు విధిస్తోందని ప్రచారం మొదలుపెట్టింది. గతంలో వేరువేరు పన్నులు కట్టినా అవి మనకు తెలిసేవి కావు. కానీ బీజేపీ జీఎస్టీ విధానంతో పౌరులు ఎంత పన్ను చెల్లిస్తున్నారన్న విషయం తెలిసేలా చేసింది. దీనినే ఇప్పుడు విపక్ష కూటమి తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. కేంద్రం జీఎస్టీ రూపంలో భారీగా పన్నులు వసూలు చేస్తుందని ప్రచారం చేస్తున్నాయి. తద్వారా కేంద్రంపై విషం చిమ్మే ప్రయత్నం జరుగుతోంది. ఇక కేంద్రం వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ల పైన కూడా విపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే జూన్ 1 అర్ధరాత్రి నుండి టోల్ ఛార్జీలు 5% పెరిగాయి. దీంతో ఇప్పుడు దీనిని కూడా విపక్ష కూటమి తనకు అనుకూలంగా, కేంద్రంపై వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి అమలు చేసిన స్వచ్ఛ చతుర్భుజి పథకంలో భాగంగా ప్రధాని మోదీ రోడ్ల విస్తరణకు అనేక చర్యలు చేపట్టారు. మోదీ ప్రధాని అయ్యాక వేల కిలోమీటర్ల రోడ్లు విస్తరణకు నోచుకున్నాయి. గతంలో ఉన్న గతుకుల రోడ్లు కనిపించడం లేదు. దూరభారం చాలా వరకు తగ్గింది. 2-3 గంటల్లోనే వందల కిలోమీటర్లు ప్రయాణించగలుగుతున్నారు. సౌకర్యాలు మెరుగుపరిచిన నేపథ్యంలో రహదారుల నిర్వహణకు అయ్యే ఛార్జీలను కూడా కేంద్రం వాహనదారుల నుండే వసూలు చేస్తోంది. అందుకే రోడ్లు అందరికీ సౌకర్యంగా ఉంటున్నాయి. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా టోల్ ఛార్జీలను కూడా కేంద్రం సవరిస్తోంది. దీనిని కూడా విపక్షం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. ఇలా అనేక కార్యక్రమాలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని విపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా మెల్లిగా జనంలోకి చొప్పిస్తున్నాయి. ఉన్న ఫలంగా ప్రభుత్వానికి ఏమీ కాకపోయినా రాబోయే రోజుల్లో ఇవి బీజేపీకి నష్టం కలిగిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.